పార్టీలలో చేరడానికి అవకాశం కూడా తక్కువైంది. మాట్లాడదాం. మనతో పాటు పేరాల శేఖర్రావు గారు ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశారు, రాష్ట్రీయ స్వయం సేవకులో పనిచేశారు. శేఖర్జీ, సో ఇంకా 59 మంది ఉన్నారట మావోయిస్టుల్లో తెలంగాణలో. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ సమకాలికులు? లేదు సార్, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఆల్మోస్ట్ అవుట్ అయిపోయారు. కొద్దిమంది తెలిసిన అవుట్ అంటే చనిపోయినారా, లొంగిపోయినారా? ఇప్పుడు నాగేశ్వరరావు, శర్మ, ఆర్కే వీళ్ళందరూ ఎప్పుడు మా టైంలోనే చనిపోయారు. ఆ తర్వాత నేను ఇప్పుడు ఈ రోజు జరిగిన చర్చ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. యాక్చువల్ గా మీరు మాటికి నిన్న జరిగిన చర్చలో కాదు, ఈ రోజు కూడా 2 విషయాలు మాటికి మాట్లాడుతున్నారు. ఒకటి, మావోయిస్టులు ఐడియాలజికల్ ఉద్యమకారులు తప్ప టెర్రరిస్టులు కారని. ఇప్పుడు టెర్రరిజం యొక్క మీనింగ్ ఏంది, టెర్రరిస్ట్ యొక్క డెఫినేషన్ ఏంది? వీళ్ళు మావోయిస్టులు టెర్రరిస్టులు కాకపోతే ఈ ప్రపంచంలో టెర్రరిస్టులు అనే వాళ్ళే లేరు. అదే టెర్రరిస్ట్ అంటే నేనేమంటే వాడు విచక్షణ లేకుండా కారు బాంబు పెట్టి ఎవరిని పడితే వాళ్ళని చంపుతాడు. కానీ వీళ్ళు కొద్ది టార్గెటెడ్ పోలీసు మందిని. హిస్టరీలో కాకతీయ ఎక్స్ప్రెస్ భోగిలో ఎంతమంది చచ్చిపోయారు సార్? ఆ తర్వాత పెళ్లిళ్ళ సంబంధించిన వెహికల్స్ ఎంతమందిని చనిపోయినాయి? అంటే బై మిస్టేక్ కదా అంటారా? బై మిస్టేక్ చెప్తా నేను. వాళ్ళ టెర్రరిస్టు చర్యల కారణంగా, వాళ్ళ దుశ్చర్య కారణంగా ఇప్పుడు వెహికల్స్ ను బ్లాస్టింగ్ చేసిండ్రు, లేకుంటే టెలిఫోన్ టవర్స్ ను బ్లాస్టింగ్ చేసిండ్రు. ఇదంతా ఏం సార్? ఇదంతా ఐడియాలజికల్ మూమెంటా సార్? కాబట్టి మావోయిస్టులు పక్క టెర్రరిస్టులు. దీంట్లో అనవసరమైనటువంటి మన మీద ఒక ఐడియాలజికల్ వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళది టెర్రరిజం యాక్టివిటీ అనే విషయాన్ని మనం ఒకటి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి సార్. రెండవది ఏంటంటే, మావోయిస్టులు భవిష్యత్తులో డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీ కింద మారి వీళ్ళు రాజ్యం వెళ్తారు అనేది ఇది ఒక తప్పుడు ప్రచారం. అసలు ఈ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో కమ్యూనిజానికి ఏమాత్రం విలువ లేదు, కమ్యూనిస్ట్ పార్టీలకు విలువ లేదు. ఈ టెర్రరిస్టిక్ వ్యవహారాలు చేసిన మావోయిస్టులకు అంతకంటే ఈ దేశానికి సంబంధించిన ప్రజలు ఏ రకంగా కూడా 1% కూడా వీళ్ళని స్వాగతించారు. కాబట్టి వీళ్ళు ప్రజాస్వామ్యపథంలోకి వస్తారు, వీళ్ళు సోషల్ మూవ్మెంట్స్ క్రియేట్ చేస్తారు, వీళ్ళ వలన సమాజానికి పెద్ద లాభం ఉంటుంది అనేదైతే నిన్న ఈరోజు చర్చ జరిగిందో ఇది చాలా బోగస్ సార్. సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మావోయిస్టులు, రిటైర్ అయిన మావోయిస్టులు అని ఒక లిస్టు తీయండి. గత 20 సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళు, సరెండర్ అయిన వాళ్ళు ఒక్కళ్ళన్నా సోషల్ యాక్టివిజం చేస్తున్నారా? ఏదో వేళ్ల మీద లెక్క పెట్టిన ఒకరిద్దరు తప్ప ఎవరికి వాళ్ళు దే ఆర్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళతో ఏ రకమైన మార్పు కాదు. ఇంకోటి ఏంటంటే, అసలు మావోయిస్టులకు డెమోక్రటిక్ వాల్యూస్ లేవండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, లాస్ట్ 100 years సంబంధించినటువంటి ఈ లెఫ్టిస్ట్ ఉద్యమంలో 1925లో సిపిఐ స్టార్ట్ అయిందండి. ఆ రోజు నుంచి వరకు ఇప్పటికు 2025లో ఈ కమ్యూనిస్ట్ పార్టీలు 100 సంవత్సరాల్లో 100 ముక్కలైనాయి. వీళ్ళు ఏదో మళ్ళీ రీవ్యాంప్ అయి ఇంకేదో సమాజానికి ఉపయోగపడే చేసే ఐడియాలజీ అనేది ఇది ఆల్రెడీ రిజెక్టెడ్ ఐడియాలజీ. వీళ్ళ నుంచి ఏ రకమైన ఆశలు పెట్టుకోవడం అనవసరం. ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఈరోజు ఆజాద్, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఎర్రోళ్ళు, చాలా పెద్ద టెర్రరిస్ట్ ఎర్రోళ్ళు అంటే ఆయన ఛత్తీస్గఢ్ సంబంధించిన ఆయన కూడా ఈరోజు అరెస్ట్ అయిన. ఆయన పేరు ఎక్కువ హైలైట్ కాలేదు, బట్ ఆయన చాలా క్రియాశీలకమైన వ్యక్తి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయాల స్వలాభాల కోసం ఆజాదును వీళ్ళందరినీ కూడా మరో నయీంలను తయారు చేయొద్దు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే నయీం కూడా ఒకప్పుడు ఇదే రకంగా ఉండే. తర్వాత రాజకీయాలు, ఆ తర్వాత పోలీసు వాళ్ళు నయీంతో కలిసి అనేక రకాల అకృత్యాలు ఆయన చేసిండు. పెద్ద దందాలు చేసి ఒక మాఫియా కింద తయారయ్యారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎవరైతే సరెండర్ అయ్యారో వాళ్ళను ఆ టైప్ ఆఫ్ రాజకీయాల కోసము లేకుంటే మాఫియా కోసం ఉపయోగిస్తారా అని చెప్పి అనుమానం నాకుంది. దీని విషయంలో తగిన విషయాలను జాగ్రత్తలు తీసుకొని రాజకీయాలకు తావియొద్దని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
మేము ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం. అయితే ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనీష్ కుంజం అని చెప్పి ఒక సిపిఐ ఎమ్మెల్యే ఛత్తీస్గఢ్ లో ఆయన ప్రకటన విడుదల చేసి ఆయన ప్రెస్ లో మాట్లాడాడు. ఈ మనీష్ కుంజం ఏమన్నాడంటే ఈయన హిడ్మాకు చాలా క్లోజ్ పర్సన్. మనీష్ కుంజం గారు ఈరోజు ఏమన్నారంటే దేవ్జీ తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి హిడ్మా చావుకు కారణము తిరుపతి దేవ్జీ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఈరోజు ఛత్తీస్గఢ్ లో ఇవ్వడం జరిగింది మనీష్ కుంజం. కాబట్టి ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ వీళ్ళల్లో చాలా ఉన్నాయి, చాలా ఇంటర్నల్ కాంట్రడిక్షన్ ఉన్నాయి వీళ్ళలో. ఈరోజు హరగోపాల్ గారు వీళ్ళందరూ సూపర్ యాక్టివ్ అయిపోయి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. ఇప్పుడు వందల వేలాది మంది చావుకు కారణమైనటువంటి ఒక వ్యక్తి ఆయనను భగత్ సింగ్ కింద, అల్లూరి సీతారామరాజు కింద, హరగోపాల్ లాంటి వాళ్ళకు సిగ్గుండాలా ఇటువంటి పదాలు మాట్లాడడం కోసం. హరగోపాల్ లాంటి వారికి నేను చెప్తున్న హరగోపాలరావు వారికి సిగ్గుండాలా. ఎందుకంటే భగత్ సింగ్ త్యాగమైంది, అల్లూరి సీతారామరాజు త్యాగమైంది. వాళ్ళు ఇటువంటి ఇండిస్క్రిమినేట్ వ్యవహారాలు చేశారండి. సామాన్య ప్రజల్ని చంపి తుపాకులు పట్టుకొని ఎవరు పడితే వాళ్ళ విచక్షణ దాడులు చేసి చంపారండి. ఎట్లా భగత్ సింగ్ ను, అల్లూరి సీతారామరాజును హిడ్మాతో పోల్చి మీరు ఎట్లా డివాల్యూ చేస్తారండి వాళ్ళను? కాబట్టి వీళ్ళంతా మాట్లాడేటప్పుడు హరగోపాల్ కానీ పౌర హక్కుల సంఘం నాయకులు కానీ ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నా. వీళ్ళకు ఇప్పటికే వీళ్ళు డివాల్యూ అయిన సొసైటీలో ఈ అర్బన్ బ్యాచ్ అంతా ఇంకా డివాల్యూ అవుతారు వీళ్ళన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, మీరు సరెండర్ చేసుకోవడము స్వాగతిస్తున్నాం. ఇది తప్పకుండా ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో అవసరం. అయితే సరెండర్ చేసిన తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏంది, భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ కార్యపాలన ఏంది, నయం తర్వాత కాకుండా చూపాల్సిన బాధ్యత కూడా మీరే అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఏ రాష్ట్రం సంబంధించినటువంటి వాళ్ళను ఆ రాష్ట్రాలకు పంపించేసేయండి. ఛత్తీస్గఢ్ లో తెలుగు వాళ్ళు అరెస్ట్ అయినా, తెలంగాణ వాళ్ళు అరెస్ట్ అయితే తెలంగాణ పంపండి, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అరెస్ట్ అయితే ఆంధ్రాకి పంపండి. ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ ఉండి అక్కడ విచ్ఛిన్న కార్యక్రమాలు చేయడానికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి. ఇక్కడేమో సరెండర్ అయి ప్రశాంతంగా దగ్గర కూర్చొని ఇక్కడ నుంచి విచ్ఛిన్న కార్యక్రమాలు అక్కడికి నడిపించవచ్చు. కాబట్టి ఏ రాష్ట్రం సంబంధించిన వాళ్ళను ఆ రాష్ట్రానికి పంపించి అక్కడ రాష్ట్రం సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ, మన గవర్నమెంటల్ సిస్టమ్ కానీ పోలీస్ వ్యవస్థ నుంచి వీళ్ళను మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే సరెండర్ చేయడం ఒకటే కాదండి, మొత్తం వెపన్స్ 100% సరెండర్ కావాలా. డబ్బు ఎక్కడుంది, బంగారం ఎక్కడుంది, ఇది మొత్తం సరెండర్ కావాలా. లేదంటే ఏమైందంటే ఏదో ఒక రోజు మళ్ళీ విశృంఖల ఉన్నటువంటి కొన్ని మాఫియాల చేతులకు వెళ్ళిపోతే మళ్ళీ ఇటువంటి రకరకాల విద్రోహ కార్యక్రమాలు, అనుచిత కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి పని చేసింది. అయితే ఇవన్నీ కూడా మీరు సైమల్టేనియస్ గా వర్కౌట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. హరగోపాల్ గారు రాహుల్ గాంధీతో మాట్లాడాడు, ఏదో ఒకటి మొత్తానికి ఆజాదుని వీళ్ళందరూ తీసుకొచ్చిండు, మాకు ఆనందమే, మేము కాదంటలేం. అయితే ఆ తర్వాత సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతున్నాయో వెపన్స్, గోల్డ్, క్యాష్, ఫర్దర్ గా వీళ్ళు నయములు కాకుండా ఉండడం కోసం సంబంధించిన కంట్రోల్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇటువంటి టైంలో ఒకవైపు పాకిస్తాన్ గానీ, బంగ్లాదేశ్ గానీ, చైనా గానీ, అమెరికా గానీ, అమెరికన్ డీప్ స్టేట్ గానీ వీళ్ళందరూ కూడా మన అంతర్గత ఈ వాతావరణాన్ని ఉపయోగించుకోవడం కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒకసారి రిటైర్ అయిన తర్వాత, సరెండర్ అయిన తర్వాత కొంత స్వేచ్ఛ వస్తుంది, కొంత ఫ్రీడమ్ వస్తుంది. దీన్ని ఐఎస్ఐ గానీ, సిఐఏ గానీ, లేకపోతే చైనా గానీ వీళ్ళెవరు కూడా వీళ్ళతో మళ్ళీ రిలేషన్ మెయింటైన్ చేసి అనవసరంగా ఉపయోగించుకోకుండా మరి దృష్టి పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే 1967లోనే చైనా ఇండియన్ మావోయిస్టులకు మయన్మార్ లో ట్రైనింగ్ ఇచ్చి వెపన్స్ ఇచ్చింది 1967లో. కాబట్టి వెనుకటి నుంచి కూడా ఐఎస్ఐ గాని వీళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. నిన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్టులు చూసినాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి సరెండర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరిని ప్రతిరోజు మానిటర్ చేసి వాళ్ళని సెటిల్ చేసి వాళ్ళు ఏదో రకమైనటువంటి సెటిల్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ సర్వీస్ యాక్టివిటీ చేస్తే మనం కాదనం. అయితే అనవసరమైన ఇంటర్నల్ లింక్స్ పెట్టి విద్రోహ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా
రేవంత్ రెడ్డి ఒకసారి శరత్ గారిని తీసుకుందాం. ప్రభుత్వం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అండి. శరత్ గారి వాళ్ళ డీజీపీ ముందు దాదాపు 37 మంది 37 మంది లొంగిపోయారు.